రైట్. బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గారు జనారు. విఠలన్న నమస్తే. మొదటి నుంచి కూడా మోడీ చెప్తున్నారు, అమిత్ షా చెప్తున్నారు, మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి విఠల్ అందరూ చెప్తున్నారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చేది మేమే, అవసరం ఉంటే కేరళలో కూడా అవకాశం ఉందన్నారు. ఏ కాన్ఫిడెంట్తో మీరు అన్నారు? మాకున్నటువంటి అంతర్గత రిపోర్ట్ల ప్రకారం మేము మాట్లాడతాం. కానీ ఈ న్యూస్ ఏంటంటే ఈ సర్వేలకు అర్థం కాలేదు. అంటే ప్రజల నాడి కావచ్చు, అక్కడ ఉన్నట్టు వాతావరణం కావచ్చు, సర్వేలు అన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో మమతా వస్తుందని చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ డిఎంకే కూడా వస్తుందని, తమిళనాడులో డిఎంకే వస్తుందని, వెస్ట్ బెంగాల్లో మమతా వస్తుందని సర్వేలు. ఇవాళ సర్వేలు ఏం జరిగింది? సర్వేలు అంటే సర్వేలకు అందని రిజల్ట్స్ భారతదేశంలో మనకు చాలా సందర్భంలో జరుగుతున్నాయని ఇది ఒక నిదర్శనం. అట్ ద సేమ్ టైం భారతదేశంలో పోలరైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇవాళ అవునన్న కదా ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశం ఏంది, మన దేశ చరిత్ర ఏంది, జాతీయ భావం ఉంది, ఒకప్పుడు దేశం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పోలరైజేషన్ అనేది చాలా ప్రారంభమైంది. అది భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర, సరే మేము 1980s రావచ్చు. కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ కాలానుగుణంగా ఎన్నికలకు అనుగుణంగా ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది? ఇవాళ ఒక అస్సాం పక్కకు పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సరే ఇప్పుడు అక్కడ టీఎంసీ ఓడిపోయిందంటే సరే ఆమె పార్టీ అది తృణమూల్ కాంగ్రెస్. వాట్ అబౌట్ కాంగ్రెస్? ఒకటి జాతీయ పార్టీ కదా, అక్కడ సింగిల్ డిజిట్కి పడిపోయింది, 6, 5, 6, 7. తమిళనాడులో అదే పరిస్థితి. తమిళనాడులో మీరు కూడా సింగిల్ డిజిట్ అన్న 2 స్థానాలు ఉండొచ్చు. మా అన్న ఏఐడిఎంకే తోడు మాకు పొత్తుంది కదా, అలయన్స్ ఉంది. ఏఐడిఎంకే ఎన్డీఏలో భాగస్వామ్యం కదా. ఇవాళ తమిళనాడు కూడా విజయన్ పార్టీ పెట్టకుండా ఉంటే, టీవీకే పార్టీ పెట్టకుండా ఉంటే 100% ఇవాళ అక్కడ బీజేపీ అలయన్స్ పార్టీ 100%. ఎందుకంటే డిఎంకేకి విపరీతమైన వ్యతిరేకత ఉంది అక్కడ. ఆల్మోస్ట్ స్టాలిన్తో పాటు, ముఖ్యమంత్రితో పాటు 28 మంది మంత్రులు ఇవాళ వెనుకంజలు ఉన్నారు, ఓడిపోయిన స్థితిలో. అంటే ఎంటైర్ క్యాబినెట్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ప్రజలంత వ్యతిరేకత ఉన్న సాధారణంగా ఎవరు చూస్తారు? ఆల్టర్నేటివ్ ఎవరైనా చూసారు? ఆల్టర్నేటివ్ ఇక్కడ విజయన్ కనిపించాడు, ఒక సినీ యాక్టరు. ఆయనకున్న పాజిటివ్ ఏంటంటే సిలీ గ్లామరు. ఆయనకున్న నెగిటివ్ క్యాంపెయిన్ ఆయన పాజిటివ్ మార్చుకున్నాడు, ఒక నరేటివ్ బిల్డప్ చేయగలిగాడు. ఆ విజిల్తో పాటు త్రిష కూడా నెగిటివ్ క్యాంపెయిన్ తనకు అనుకూలంగా మారింది. అక్కడ విజయన్ గెలుపు అది ఒక కారణం, ముఖ్యమైన కారణం. విజయన్ పార్టీ లేకుంటే 100% తమిళనాడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేది, ఏడీఏ గవర్నమెంట్ వచ్చేది. ఇవాళ అవుట్ ఆఫ్ 4 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ అలైడ్ పార్టీలు వాళ్ళ గెలుపుది, ఎక్సెప్ట్ కేరళలో మనం చాలా రోజులు చూస్తున్నాం. ఇంతకుముందు బ్రదర్కు చెప్పినట్టుగా అక్కడ ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్. రెండోది అక్కడ కేరళలో రాహుల్ గాంధీ గారు అక్కడ పోటీ చేశారు.